నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తం మీద దేశంలో మొన్నటి రోజున ఎలక్షన్స్ అంటూ ముగిశాయి 5 రాష్ట్రాలకు సంబంధించి. అయితే 5 రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, అస్సాం, పుడుచ్చేరి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్. ఈ 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ ఎలక్షన్స్ రానున్న 2.5 సంవత్సరాల తర్వాత ఏదైతే ఎలక్షన్స్ జరుగున్నాయో సార్వత్రిక ఎన్నికలు, ఎంపీ ఎలక్షన్స్ పైన బిగ్గర్ ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇటు సౌత్ ఇండియా కావచ్చు, అటు నార్త్ ఇండియా కావచ్చు, ఈ రెండిటికి సంబంధించి దేశవ్యాప్తంగా ఓటర్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అనేది చెప్పడానికి ఈ ఎలక్షన్స్ ఒక ఉదాహరణగా అయితే నిలుచున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏదైతే 4వ తారీఖున రానున్నాయో ఈ ఎలక్షన్ రిజల్ట్స్, దానికంటే ముందు ప్రీ పోల్ సర్వేలు చూశారు. ఎలక్షన్స్ తర్వాత కూడా ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా మారినాయి. ఫర్ సపోజ్ తమిళనాడు పాలిటిక్స్ ఏదైనా తీసుకుంటే కొంతమంది ఎవరైతే కొత్తగా విజయ్ అనేటువంటి హీరో ఎమర్జ్ అయ్యారో, పాలిటిక్స్లోకి వచ్చారో, పోటీ చేశారో, ఆ వ్యక్తి పోటీ చేసిన చోట్ల దాదాపు మ్యాక్సిమం వేసుకుంటే 8 నుంచి 12 చోట్ల మాత్రమే గెలుస్తాడు అని చెప్పి అనేక ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఏకంగా విజయ్ ఎవరైతే హీరో ఉన్నారో ఆయన 120 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉన్నది, ఆయనే సీఎం అవుతాడు కదా అని చెప్పి కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇంక ఈ విషయాలు పక్కన పెడితే అన్నా డిఎంకే రెండు కూడా ఎప్పటి నుంచో, అంటే కొన్ని దశాబ్దాల నుంచి ఒకసారి అన్నా డిఎంకే గెలిస్తే మరోసారి డిఎంకే గెలుస్తుంది, ఒకసారి డిఎంకే గెలిస్తే మరోసారి అన్నా డిఎంకే గెలుస్తుంది. ఈసారి డిఎంకేనే గెలుస్తుందని చెప్పేటువంటి ఎగ్జిట్ పోల్స్ దాదాపు 70% మంది ఎగ్జిట్ పోల్స్ అదేవిధంగా డిఎంకేకి పట్టం కట్టాయి. ఇంకా అన్నా డిఎంకేనే ఏకంగా పూర్తి స్థాయి మెజార్టీతో గెలుస్తుంది, ఏదైతే బీజేపీతో అలయన్స్లో ఉండదు అన్నా డిఎంకే, ఈ పార్టీ ఒక అలయన్స్ గెలుస్తుంది తమిళనాడులో అని చెప్పి అనేక ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నాయి. ఇటువంటి ఆలోచనల నేపథ్యంలో ఓవరాల్గా కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఆవరేజ్ చేసి చూస్తే ఏ పార్టీలు ఏ రాష్ట్రంలో ఎంత శాతం ఓటు షేరింగ్ వస్తుంది, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాయని చెప్పి ఖచ్చితంగా ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ కన్నా తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయి. దాదాపు 234 ఎమ్మెల్యే సీట్లలో 43% మంది ఓటర్లు డిఎంకేకి పట్టం కట్టారని చెప్పి, అన్నా డిఎంకేకి 35% మంది ఓట్లు వేశారని చెప్పి, టీవీకే పార్టీ ఎవరైతే విజయ్ గారి పార్టీ ఉన్నదో ఆ పార్టీకి 14% మంది ఓట్లు వేశారని చెప్పి, ఇంకా ఇండిపెండెంట్లకి అదేవిధంగా చిన్న చోటా మోటా పార్టీలు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళకు 8% మంది ఓట్లు వేశారని చెప్పి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అంటూ చెప్తున్నారు. ఇవి ఎమ్మెల్యే సీట్లుగా కన్వర్ట్ చేసి చూస్తే 234 ఎమ్మెల్యే సీట్లలో దాదాపు 160 నుంచి 170 ఎమ్మెల్యే సీట్లో గెలిచేటువంటి అవకాశం ఉన్నది. ఏకైక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో గెలిచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఆవరేజ్ చూస్తే మనకైతే అర్థమవుతుంది. ఇంకా అదే సమయంలో అన్నా డిఎంకేతో పాటు బీజేపీ అలయన్స్ ఏదైతే ఉన్నదో వీళ్ళకు దాదాపు 60 నుంచి 70 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇంకా విజయ్ గారి పార్టీ ఏదైతే ఉన్నదో ఆ పార్టీకి 8 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్పి కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కానీ ఇక్కడ అనూహ్యంగా మిగిలిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కన్నా బాగా గమనించి చూస్తే విజయ్ అనేటువంటి ఏదైతే టీవీకే పార్టీ అధినేత ఉన్నారో ఆయన ట్రెండ్ సెట్టర్గా నిలుస్తారు. అటు అన్నా డిఎంకే గెలుస్తాదో డిఎంకే గెలుస్తాదో అనేటి ఇటువంటి సందిగ్ధావస్థలో ఒకవేళగా హంగుగానే ఏర్పడితే టీవీకే పార్టీ ముఖ్యమంత్రి స్థానం ఆశించి అటు డిఎంకే కావచ్చు, ఇటు అన్నా డిఎంకే కావచ్చు, ఈ ఇరువురిలో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్లకు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి తమిళనాడు పాలిటిక్స్ చూస్తే మనకైతే అర్థమవుతుంది. ఇంకా కేరళ విషయానికి కన్నా వస్తే మనకు తెలుసు, కేరళలో కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ అధినేత ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేశారు, వరుసగా 2 సార్లు గెలిచారు. అక్కడ యూడిఎఫ్ ఎప్పటి నుంచో యూడిఎఫ్ అనేటువంటి పార్టీ గెలుస్తుంది. యూడిఎఫ్కి సంబంధించి 42 నుంచి 43% మంది ఓటర్లు యూడిఎఫ్కి మద్దతు చూపించారు. ఇంక ఎల్డిఎఫ్ పార్టీకి వచ్చి 38 నుంచి 39% మంది మద్దతు చూపించారు. ఎన్డీఏ ఎప్పుడు లేని విధంగా ఎన్డీఏ సౌత్ ఇండియాలో కూడా పాగా వేయాలని చూస్తుంది. బీజేపీ తన మార్కు దేశవ్యాప్తంగా చూపించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా 14 నుంచి 15% మంది బీజేపీ సైడు ఏదైతే ఎన్డీఏ కూటమి ఉన్నదో ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపినట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఈ 14 నుంచి 15% అయినా ఆడికి గ్రేటు బేస్ అని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. గతంలో 1982, 81, 83 కాలంలో స్టార్టింగ్లో బీజేపీకి సంబంధించి కేవలం దేశవ్యాప్తంగా ఇద్దరు ఎంపీలో ఉన్నటువంటి సమయం నుంచి ఈరోజు మనం చూస్తే దేశవ్యాప్తంగా ఏకఛత్రాధిపతి
ఆధిపత్యం చూపిస్తుంది బీజేపీ. ఏది ఏమైనా కూడా మన దగ్గర అక్కడ బలం లేదని చెప్పి పోటీ చేయకపోవడం అటువంటి నైజం బీజేపీది కాదు. ఖచ్చితంగా పోటీ చేయాలా. ఇప్పుడు కాకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్కైనా సరే బీజేపీ యొక్క పాగా కేరళలో పడతాదని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులు ఇప్పటికే కోరుకున్నారు. అందులో భాగంగా ఆ హిందూ బంధువుల యొక్క అభీష్టం మేరకు బీజేపీ కేరళలో పోటీ చేసేందుకు ఉత్సుకత చూపిస్తుంది అనేది వాస్తవం. సో ఇదే కన్నా ఎమ్మెల్యే సీట్లుగా కన్నా కన్వర్ట్ చేసి చూస్తే ఈ ఏదైతే ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిందో యూడీఎఫ్ కావచ్చు, ఎల్డీఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఎన్డీఏ కావచ్చు, 144 ఎమ్మెల్యే సీట్లలో ఏకంగా 74 నుంచి 80 సీట్లు యూడీఎఫ్ పార్టీకి అంటూ వస్తున్నాయి. 58 నుంచి 64 ఎమ్మెల్యే సీట్లు ఎల్డీఎఫ్కి వస్తున్నాయి. అయితే ఎన్డీఏ పార్టీ ఏదైతే ఉండదో ఎన్డీఏ కూటమి బీజేపీతో అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలకు అందరు కలిపి 3 నుంచి 4 ఎమ్మెల్యే సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉండదని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంటూ చెప్తున్నాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కన్నా వస్తే ఎప్పటి నుంచో వెస్ట్ బెంగాల్లో దీదీ ఎవరైతే మమతా బెనర్జీ ఉన్నారో మమతా బెనర్జీని పూర్తి స్థాయిలో ఆ యొక్క పార్టీని వెస్ట్ బెంగాల్ నుంచి తరిమేసేయాలా, ఆ యొక్క పార్టీ ఏదైతే తృణమూల కాంగ్రెస్ పార్టీ ఉన్నదో పూర్తి స్థాయిలో సప్రెస్ చేసేయాలా అని చెప్పి ఆలోచన చేస్తోంది బీజేపీ. అందుకు తగ్గోఫారు విధంగా ఆ యొక్క ఎలక్షన్స్ అంటూ నడిచాయి. అనేక చోట్ల గలాటాలు జరిగినాయి. కొన్ని చోట్ల మనుషులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అక్కడ పోటాపోటీగా హాట్గా జరిగినటువంటి ఆ ఎలక్షన్స్లో దాదాపు 45 నుంచి 46% మంది ఓటర్లు టీఎంసీకి, తృణమూల కాంగ్రెస్ ఎవరైతే దీదీ ఉన్నారో మమతా బెనర్జీ ఆవిడకి మొగ్గు చూపించడం జరిగింది. ఆ పార్టీకి బీజేపీకి వచ్చి ఏకంగా 41 నుంచి 42% మంది ఓటర్లు మొగ్గు చూపించారు. ఇంకా ఎవరైతే ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్ళకి ఏకంగా 12 నుంచి 13% మంది మద్దతు పలకడం జరిగింది. ఇదే కన్నా 294 ఎమ్మెల్యే సీట్లలో ఎమ్మెల్యే స్థానాలుగా కన్వర్ట్ చేసుకుని చూస్తే వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ని 172 నుంచి 178 ఎమ్మెల్యే సీట్లు ఈ యొక్క తృణమూల కాంగ్రెస్ గెలుచుకునేటువంటి అవకాశం ఉన్నది. తద్వారా అధికారం ఫామ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయంటే 102 నుంచి 113 ఎమ్మెల్యే సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉన్నదని చెప్తున్నారు. ఇంకా ఎవరైతే ఇండిపెండెంట్లు ఉన్నారో ఆ ఇండిపెండెంట్లకి 3 నుంచి 7 ఎమ్మెల్యే సీట్లు దక్కేటువంటి అవకాశం ఉన్నదని చెప్తున్నారు. ఇక్కడ ఓవరాల్గా వెస్ట్ బెంగాల్లో దీదీ గెలుస్తున్నారు. ఇక్కడ కేరళలో యూడీఎఫ్ గెలుస్తున్నారు. ఇంకా తమిళనాడులో డిఎంకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి మనకైతే అర్థమవుతుంది. ఇంకా మిగిలినటువంటి 2 రాష్ట్రాలు, ఒక పక్క అస్సాము, మరో పక్క పుదుచ్చేరి, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్స్ వాతావరణంగా మనం చూస్తే ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి విధానం, వాళ్ళు అనలైజ్ చేసినటువంటి విధానం మీ ముందు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎన్డీఏ గెలవబోతోంది అస్సాంలో. ఎన్డీఏ బీజేపీకి సంబంధించి ఎన్డీఏ గెలవబోతోంది. దాదాపు 50% మంది ఓటర్లు ఎన్డీఏకి మొగ్గు చూపించేట్టుగా అర్థమవుతోంది. కాంగ్రెస్కి 34 నుంచి 30% మంది ఓటర్లు మొగ్గు చూపించారు. ఇంకా ఇండిపెండెంట్లు అధికంగా దాదాపు 15 నుంచి 16% మంది ఓటర్లు ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చేట్టుగా అర్థమవుతుంది. ఓవరాల్గా ఎమ్మెల్యే స్థానాలకు కనుక కన్వర్ట్ చేసి చూస్తే 88 నుంచి 92 ఎమ్మెల్యే స్థానాలు ఎన్డీఏ గెలవబోతుంది. ఇక్కడ దాదాపు కేవలం 126 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నటువంటి ఈ మూలాన 90 ఎమ్మెల్యే స్థానాలతో అస్సాంలో బీజేపీ పాగా వేయబోతోంది. ఇంకా కాంగ్రెస్ వచ్చి అక్కడ కేవలం 32 స్థానాలకైతే పరిమితం అవుతుంది. అయితే ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్ గణనీయంగా పెంచుకునింది. 34 నుంచి 35% మంది ఓటర్లు అయితే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా కూడా ఎమ్మెల్యే స్థానాలకు వచ్చేటి వరకు బీజేపీ అంటూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడైతే ఫామ్ అవుతుంది. ఇంకా పుడుచ్చేరికి సంబంధించి ఓటింగ్ పర్సంటేజ్ కన్నా చూస్తే అక్కడ కేవలం 30 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఎప్పుడు కూడా అటు కాంగ్రెస్కి అదేవిధంగా బీజేపీకి అక్కడ జరిగేటువంటి ఎలక్షన్స్ పోటాపోటీగానే ఉంటాయి. ఇప్పుడు కూడా తగ్గోఫార్ విధంగా 49% మంది ఓటర్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కంటూ సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ డిఎంకే కలిసి పోటీ చేస్తున్నాయి. అక్కడ దాదాపు 40% మంది ఈ యొక్క ఏదైతే డిఎంకేతో పాటు కాంగ్రెస్ ఉన్నారో వాళ్ళకి మద్దతు ఇచ్చారు. ఇండిపెండెంట్లో దాదాపు 7 నుంచి 8% మంది ఇండిపెండెంట్లకంటూ మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ 30 ఎమ్మెల్యే స్థానాల్లో దాదాపు 17, 18 నుంచి లేదా 20 వరకు బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అదే కాంగ్రెస్ ఏదైతే కూటమి ఉన్నదో కాంగ్రెస్ డిఎంకే ఆ ఇరువురు కూటమికి 10 నుంచి 13 స్థానాలు ఉన్నాయి. ఇంకా కీ ఫ్యాక్టర్గా ఏదైనా సరే ఒకవేళ ఇండిపెండెంట్లకు పోటీ చేసినటువంటి వ్యక్తులు ఏదైనా ప్రభావం చూపిస్తారనుకుంటే కేవలం 1 ఎమ్మెల్యే స్థానం మాత్రం ఇండిపెండెంట్లు గెలిచేటువంటి అవకాశం ఉన్నది. సో ఒకవేళ తగ్గోఫార్ విధంగా 14, 15, 13, 16 స్థానాలు గన ఇరువురు కూటమిలు ఏదైతే ఉన్నాయో ఎన్డీఏ కూటమి కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి కూటమి కావచ్చు, వాళ్ళు కన్నా గెలుచుకుంటే ఇండిపెండెంట్లను కన్నా లాగేసుకుంటే ఆడేమన్నా అధికారం ఫామ్ చేద్దాం అనుకుంటే ఇండిపెండెంట్లు కూడా అక్కడ ప్రభావం అంటూ చూపించట్లేదు. ఓవరాల్గా పుడుచ్చేరిలో ఎన్డీఏ అధికారం ఫామ్ చేస్తుంది.
అస్సాంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఓవరాల్గా ఈ 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి 2 రాష్ట్రాల్లో ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉన్నది. అటు అస్సాం కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు. ఇంకా మిగిలిన 3 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో డిఎంకేతో పాటు కాంగ్రెస్ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉన్నది తమిళనాడులో. ఇంకా వెస్ట్ బెంగాల్లో దీది ఎవరైతే మమతా బెనర్జీ ఉన్నారో ఒకవేళ ఈవిడ కన్నా వెస్ట్ బెంగాల్లో కనుక గెలిస్తే దేశ రాజకీయాలపైన ఆవిడ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉన్నది. పంటి కింద రాయి మాదిర ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో ఆయనకు పోటీగా తయారయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇంకా కేరళలో యూడిఎఫ్ ఎప్పటి నుంచో యూడిఎఫ్ గెలుస్తుంది అనుకుంటా ఉన్నారు. ఆ యూడిఎఫ్ గెలిచేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇది ఓవరాల్గా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఆ యొక్క సర్వే చేశాయో ఆ యొక్క సర్వే మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశాను. ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూమ్లో తెలియజేస్తారని నేనైతే కోరుతున్నా. ధన్యవాదాలండి.